డబ్బులు తీసుకుని కథ గురించి డిస్కస్ చేయండి అంటే వీళ్ళు ఎక్కడికి పోయారో కనిపించట్లేదే. రంగస్వామి అయ్యా, ఎక్కడ పోయారా? అయ్యా అయ్యా వస్తున్నా. సార్ నమస్కారం సార్. ఎరా అంతా నేర్చేసుకున్నట్టేనా? ఇంకా నేను నేర్చుకున్నాను సార్. మీరు కొట్టేనంటేనా ఎదురు తిరిగి మాట్లాడుతున్నా? కష్టపడి వెతికి ఒక ప్రొడ్యూసర్ పట్టుకుని మీకు బేటాలు జీతాలు ఇచ్చి కథని పూర్తి చేసి అలాగే వర్క్ కూడా నేర్చుకుంటారా అంటే తిరిగి నాకే సమాధానాలు చెప్తారా? కొట్టేనంటేనా? అది సరే, ఈ సినిమాకి ఒక హీరోని సెలెక్ట్ చేశాం కదా, వాడేం చేస్తున్నాడు? అవతల చెరుకాకు పీకుతున్నాడు సార్. చెరుకాకు పీకుతున్నాడా? ఎక్కడరా వాడు? అదిగోండి సార్. అబ్బో, వీడు పల్లెటూరు హీరోలా లీనమైపోయాడు. అవును సార్. ఏంటి హీరో తమ్ముడు పని బాగా నేర్చేసుకున్నావే? బాగా నేర్చుకున్నా. హీరోగా నీకు ఇది మొదటి సినిమా అయ్యా, నువ్వు ఇంకా చాలా పనులు నేర్చుకోవాలి. రా రా రా, నువ్వు పద. ఇదిగో రంగస్వామి, నేను మిమ్మల్ని అందరినీ ఇక్కడ తీసుకొచ్చి ఎందుకు కష్టపెట్టిస్తున్నాను తెలుసా? ఎందుకు సార్? సినిమాలు అన్ని రియలిస్టిక్ గా ఉంటాయి, దానికోసం నేను చాలా తాపత్రయపడుతుంటాను. ఇక్కడ వీళ్ళు బెల్లం ఎలా తయారు చేశారో వీళ్ళని చూసి మీరు కూడా నేర్చుకోవాలి. అసలు ఈ బెల్లం ఎలా తయారవుతుందో తెలుసా? అక్కడ ఉన్నాయి చూసి ఆ చెరుకుగళ్ళు, అవి మిషన్ లో పెట్టి రసం తీసి ఆ రసాన్ని బాండీలో పోసి బాగా మరిగించి బెల్లం తీయాలి. బెల్లం తీసి చప్పరించాలా? ఏంట్రా, నిన్నేదో యాక్షన్ హీరో చేసి నేను హిట్ కొట్టాలనుకుంటుంటే నువ్వేంట్రా కోపడిపోతున్నావు? లేకపోతే ఏంటి సార్, నా దగ్గర డబ్బులు తీసుకుని నా చేత పని చేయిస్తారా? మీ పుణ్యమాని పొలం పనులు బాగా నేర్చుకున్నాను. వేషం కోసం మీకు ఇచ్చిన డబ్బులు పెట్టి నేనే వ్యవసాయం చేసుకుంటే నేనే సినిమా తీసుకునేవాడిని. దొబ్బేయండి. సార్ 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 హీరో సార్, మనకు ఫుడ్ పెట్టే హీరోనే పోయాడు. మనకి ఇప్పుడు ఫుడ్ అదే ఒక స్మాల్ బడ్జెట్ లో సినిమా చేయబోతున్నా చెప్పబోతున్నా. ఈ మధ్య లోఫర్ అనే సినిమా బాగా ఆడింది కదా, మనం ఫక్కర్ అనే సినిమా తీసి హిట్ ఇద్దాం. అలాగే, భోజనంకి ఏం లోట్లేదు కదా సార్. హలో మావయ్యనా? మామనా? డైరెక్టర్ మావయ్య అని అడుగుతున్నాను. ఏంటి అల్లుడు నువ్వా? ఏంటి ఫోన్ నెంబర్ కొత్తగా ఉంది? అవును మావయ్య, ఎలా ఉన్నావు? నాకేంటి అల్లుడు, భయంకరమైన బిజీ. హిందీలో రణదీప్ దీపికా పదుకునేదో ప్రాజెక్ట్ చేస్తున్నా, తెలుగులో నాగార్జున సమంతతో ప్రాజెక్ట్ నడుస్తోంది, అలాగే తమిళ్లో రజనీకాంత్ శృతి హాసన్ తో ప్రాజెక్ట్ సిట్టింగ్స్ లో ఉంది. నాకెందుకు తెలియదు మావయ్య, ఇదే నీ లైఫ్ టైం గోల్ అని చాలా సార్లు చెప్పావు కదా. ఇప్పటిదాకా నేను చెప్పినవన్నీ లైవ్ ప్రాజెక్ట్స్, నీకు తమాషాగా అనిపిస్తున్నాయి కదా? అవన్నీ వదిలే, ఇప్పటికిప్పుడు నువ్వు బయలుదేరి నా దగ్గరకు వస్తున్నావు లేదా? ఇక్కడ చాలా బిజీగా ఉన్నాను, ఇప్పుడు రావడం కుదరదలుడు. హలో డైరెక్టర్ గారు, మీ కథ డిస్కస్ చేయడానికి కోసమే ఒక బిల్డింగ్ తీసి పెట్టాను తెలుసా? ఎప్పుడు కొన్నావురా? రేయ్, పోయిన వారమే కదరా సంక్రాంతికి డబ్బులు లేవని అడిగా, ఇప్పుడు చూస్తుంటేమో కొత్త బంగ్లా కొన్నానంటున్నావు. ఇదంతా చూస్తుంటే నా సినిమాలో హీరో కూడా నీలాగే చేస్తాడు కదరా? బా ఆప్ మావయ్య, నేను నిజంగానే ఒక రాజుల ప్యాలెస్ కొన్నాను తెలుసా? నిజంగానా? అయితే సరే, వీక్ డేస్ నా ప్రాజెక్ట్ ని వెనక్కి పెట్టేసి నీ దగ్గరికే బయలుదేరతాను. నువ్వు ఇమ్మీడియట్ గా బయలుదేరి వచ్చే మావా, నీకన్నీ నేను అరేంజ్ చేస్తానుగా. ఈ నిమిషమే నా అసిస్టెంట్ కూడా వదిలేసి బయలుదేరతాను రా.